అవర్ ఛానల్. ఇండియన్ నేవీలో ఒక మంచి రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో ఇస్తున్నాను. సో ఎవరెవరైతే 10th చదివి ఉంటారో అలాగే ఐటీఐ చదివి ఉంటారో వాళ్ళందరూ ఈ పోస్ట్లకు ఎలిజిబులే. ఇది వచ్చేసి గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ క్యాడర్ కి సంబంధించిన నోటిఫికేషన్. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా 3 రీజన్స్ లో జాబ్ లొకేషన్ ఉంటుంది. విశాఖపట్నం, తర్వాత ముంబై, తర్వాత వచ్చేసి కొచ్చి. సో ఈ 3 ప్లేసెస్ లో జాబ్ ప్లేస్మెంట్ ఉంటుంది. అలాగే ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ జాబ్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో ఇండియన్ నేవీలో మనకు చాలా మంచి జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్. సో స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 10th తో జాయిన్ అయినా కూడా మీరు మంచి పోస్టింగ్కి వెళ్ళొచ్చు. మీకు స్టార్టింగ్ శాలరీ 20,000 వరకు ఉంటుంది, ఇనిషియల్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని. తర్వాత ఏం జాబ్ కు సంబంధించి ఏ జాబ్ ఉంటుంది దాని డీటెయిల్స్ అన్ని చెప్తాను. సో మీరు 10th క్లాస్లో ఆ క్వాలిఫికేషన్తో జాయిన్ అయినా కూడా, ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చదువుకోవాలన్నా కూడా గవర్నమెంట్ స్కీమ్ ద్వారా చదువుకోవచ్చు. అక్కడి నుంచే వాళ్ళు కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. కొన్ని ఇయర్స్ సర్వీస్ తర్వాత నేవీలో పర్మిషన్ తీసుకొని వాళ్ళకి సంబంధించిన కొన్ని ఎంఓయూతో కొన్ని మిగతా స్టడీస్ కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో 10th క్లాసే కదా అని చెప్పి తక్కువ అంచనా వేయకండి. మంచి శాలరీ ఉంటుంది, అలాగే మంచి పోస్టింగ్ ఉంటుంది. 10th క్లాస్లో జాయిన్ అయినా కూడా సో మంచి రేంజ్ వరకు వెళ్ళొచ్చు ఈ నేవీలో. కాకపోతే దీనికి సంబంధించిన ఇంటర్వ్యూస్ అయితే ఏముండదు, ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో 10th క్లాస్ లెవెల్ వరకే కాబట్టి మరీ అంత టఫ్ కూడా ఉండదు. ఎగ్జామ్ సింపుల్ గానే ఉంటుంది, మరీ అంత కాంప్లికేటెడ్ చేస్తే అందరూ రాయలేరు కూడా. సో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మనకు విశాఖపట్నంకు సంబంధించి మొత్తం 20 అన్రిజర్వ్డ్, 7 SC, ముంబై 227, కొచ్చికి 62 ఉన్నాయి. సో ఏజ్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉండాలి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత బీసీ వాళ్ళకు 3 ఇయర్స్, SC ST వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఎగ్జామ్టెడ్ ఉంది. సో ఏమేమి వర్క్స్ చేయాలి అంటే మెయింటెనెన్స్ వర్క్, తర్వాత క్యారింగ్ ఫైల్స్, ఫోటో కాపీస్ తీసుకోవడము, క్లీనింగ్ ఆఫ్ బిల్డింగ్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్, వాచ్ గార్డ్ డ్యూటీస్, సో పార్క్స్ లాన్స్ క్లీన్ చేయడము ఇలాంటివి. ఆ తర్వాత సూపర్వైజింగ్ చేయడము. సో 10th క్లాసే కాబట్టి మరి హై లెవెల్ పోస్టింగ్ అయితే ఏం కాదు, కొంచెం లో లెవెల్ పోస్టింగే. సో మరీ హార్డ్ జాబ్ కూడా అయితే ఏం కాదు. ఇండియన్ నేవీకి సంబంధించింది మరీ హార్డ్గా ఉండే జాబ్ కూడా ఏం కాదు. సో ఎగ్జామ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2nd మార్చ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 15th మార్చ్ వరకు అప్లికేషన్ని మీరు లాస్ట్ డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 205 రూపీస్. SC ST మరియు లేడీస్ కేటగిరీకి వాళ్ళకి ఎగ్జామ్టెడ్, OC కేటగిరీస్ అండ్ BC కేటగిరీ వాళ్ళకి 205 రూపీస్ ఎగ్జామ్ ఫీజు పే చేయాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. తర్వాత మీకు రీజనింగ్, యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్కి సంబంధించినవి ఉంటాయి. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ని డైరెక్ట్గా వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. సో ఏ మాల్ ప్రాక్టీస్ చేయకూడదు, అంటే తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇలాంటివి. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో 15th మార్చ్ లాస్ట్ డేటు. సో మీకు సంబంధించిన సిగ్నేచరు, ఫోటో కాపీస్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. దాంట్లో వెబ్సైట్లోకి అప్లోడ్ చేసి అప్లై చేయాలి. కానీ ఎగ్జామ్ డేట్ అయితే ఇంకా ఇవ్వలేదు, అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని. సో మీరు ఇచ్చే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్స్తో మీకు దానికి సంబంధించిన అలర్ట్ అయితే వస్తుంది, అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ అని. సో మేబీ మేలో ఉండొచ్చు, మే ఇన్ బిట్వీన్ ఉండొచ్చు అని చెప్పడం జరిగింది. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఫీజు కూడా ఎక్కువ అయితే ఏం లేదు, 205 రూపీస్. అలాగే మేము అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ కదా, మేము ఎందుకు అప్లై చేసుకోవాలి అనుకోకండి. సో ఈవెన్ మీకు ఏంటంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎట్లా ఉంటుంది నేవీ ఎగ్జామ్ అటెండ్ చేయండి. ఈవెన్ మీరు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీకు ఒకవేళ ఏజ్ ఉన్నట్టయితే కంపల్సరీ మీరు అటెండ్ చేయండి. ఒకసారి ఎగ్జామ్ అటెండ్ చేస్తే నావీ వాళ్ళ క్రైటీరియా కూడా మీకు తెలుస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక వీళ్ళు ఒక మెయిల్ ఐడి ఇచ్చారు, మెయిల్ ఐడికి ఏదైనా డౌట్ ఉంటే, సో మీకు ఏదైనా ప్రాబ్లం, అప్లికేషన్ ఫిల్లింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి మెయిల్ చేయండి, వాళ్ళు మీకు రిప్లై వస్తుంది. సో ఫోటో ఐడెంటిటీ కార్డ్, రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు రేషన్ కార్డు, ఫోటో ఐడెంటిటీ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ కాదు. ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ ఇలాంటివి ఏదైనా తీసుకెళ్ళండి ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు. సో ఎగ్జామ్ సెంటర్స్ మనకు హైదరాబాదు, తర్వాత ఆంధ్రాలో వచ్చేసేపాటికి విజయవాడ, ఈ 2 సెంటర్స్ ఉన్నాయి. సో ఎవరెవరైతే ఈ రీజన్స్లో ఉంటారో మనం అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సో మొత్తం CBT అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్.
ఓన్లీ ఎగ్జామ్ తర్వాత ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ పోస్ట్ ఎంతమంది క్వాలిఫై అయ్యారో దాని ప్రకారం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. ఇంకా ఇంటర్వ్యూ, ఇంకా మెడికల్ టెస్ట్లు ఉంటాయి. మెడికల్ టెస్ట్ అంటే ఫిజికల్గా ఫిట్గా ఉన్నారా లేదా అని. ఇంకా డైరెక్ట్ జాబ్ జాయినింగ్. ఇంకా సో దీంట్లో ఇలాంటి పెద్ద కష్టం పడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే జాబ్ లేకుండా ఇబ్బంది పడి కష్టపడుతున్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేసుకోండి. సో మంచి ఆపర్చునిటీనే, ఎక్కువ పోస్టులే ఉన్నాయి, మరీ తక్కువ పోస్టులు అయితే ఏం లేవు. మొత్తం కలిపి అరౌండ్ 500 వరకు ఉన్నాయి, 560 మొత్తం ఉన్నాయి. సో మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కువ పోస్టులు మనకు ముంబైలో ఉన్నాయి, మా తర్వాత తక్కువ పోస్టులు కొచ్చిలో ఉన్నాయి. సో మన విశాఖపట్నంకి సంబంధించి 27/3/12 ఎకనామికల్ వీకర్ సెక్షన్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే దాని కింద మీరు ఆ కోటా కింద అప్లై చేసుకోవచ్చు. మనకు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్కీమ్ ఇచ్చింది కాబట్టి ఎవరైతే ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళు ఆ స్కీమ్ కింద ఎలిజిబుల్ కూడా అవుతారు. దాని ద్వారా కూడా రిజర్వేషన్ తీసుకొని జాబ్ సంపాదించే ఛాన్స్ కూడా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, మంచి జాబ్ ఆపర్చునిటీ. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోయినా ఎగ్జామ్ మాత్రం తప్పకుండా అటెండ్ చేయండి. ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.